ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. లోకంలో ప్రతి ఒక్కరూ తాము ఎప్పుడూ ఆనందంగా సుఖంగా ఉండాలని, కష్టాలు భయాలు బాధలు లేకుండా నవ్వుతూ తుల్లుతూ బతకాలని అనుకుంటారు. ఇది సహజంగా అందరూ అనుకునేదే. అందుకోసం అనేక కర్మలు చేసి సంపాదిస్తారు. ధనం, వస్తువులు, ఆస్తులు పోగేస్తారు. కానీ ఎంత సంపాదించినా అది తాత్కాలిక ఆనందమే. అదేమి పర్మనెంట్ హ్యాపీనెస్ ఇవ్వదు. వస్తువులో నీకు ఆనందం లేదు. వస్తువులో గనక ఆనందం ఉంటే అది తాత్కాలిక ఆనందమే. ఆ వస్తువో ధనమో ఆస్తులో పోగానే దుఃఖం కలుగుతుంది. మళ్ళీ మనసులో అసంతృప్తి. కొందరికి తమకు ఉన్నవి సరిపోవు, అసంతృప్తితో ఉంటారు. ఇంకొందరికి తమకు లేదని కాక ఎదుటివాడికి ఉన్నదే అని బాధ, అసూయ. ఇలా ప్రతి ఒక్కరూ ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, భయాన్ని అనుభవిస్తున్నారు. అంటే వేల కొద్దీ శోకాలు, వందల కొద్దీ భయాలు. వాటి మధ్య ఆనందం ఎక్కడ ఉంది? ఒకవేళ ఉన్నా ఎంతకాలం? హౌ లాంగ్? ఈజ్ ఇట్ ఎ పర్మనెంట్ హ్యాపీనెస్ ఆర్ టెంపరరీ? క్రమంగా దేహంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వృద్ధాప్యం మీద పడి రోగాలు వస్తాయి. చివరికి ఏదో ఒకనాటికి దేహము రాలిపోతుంది. ఈ కట్టెలో కాలి బూడిదైపోతుంది. మళ్ళీ మరో జన్మ. ఆ జన్మలో మళ్ళీ ఆనందం కోసం పరుగులు. ఇంతకుముందు ఇలా ఎన్ని జన్మలో. అయినా మనం కోరుకునే శాశ్వత ఆనందం అంటే దుఃఖము, అసంతృప్తులు, మార్పులు లేని ఆనందం దొరకట్లేదు. దీనికి పరిష్కారము ఏంటంటే శాశ్వతమైనదేదో తెలుసుకొని దాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఆ శాశ్వతమైనది మరేదో కాదు, అదే పరమాత్మ, అదే నీ స్వరూపము. అదే భగవాన్ చెప్తారు, ఈ దేహము వచ్చింది ఎందుకంటే నీవెవరో తెలుసుకుంటానికి. ద ఓన్లీ పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ బర్త్ ఈజ్ టు టర్న్ విత్ ఇన్ అండ్ రియలైజ్ దిస్ సెల్ఫ్ అంటారు. ఈ దుఃఖానికి కారణము నేనంటే దేహము అనుకుంటం వల్ల వచ్చిన తిప్పలు ఇవన్నీ. ఈ నేను నామముతోనూ రూపంతోనూ తాదాప్యం చెందినట్టుగా ఉంటుంది. అంటే నామరూపాలు ఆపాదించుకుంటుంది. నేనంటే దేహము అన్న భావన కలుగుతుంది. ఒక శవబుద్ధి కలుగుతుంది. ఒక దేహాత్మ బుద్ధి, అదే అహంభావము. వీడు ఈ జనన మరణ చక్రంలో పడి అసలు తనెవరో తను మర్చిపోతున్నాడు. అదే భగవాన్ చెప్తున్నారు, అసలు నువ్వెవరువో తెలుసుకో. ఆ తర్వాత ఈ సందేహాలన్నిటికీ నీకు పరిష్కారం దొరుకుతుంది. అంటే అసలు ఈ సమస్యలన్నీ తీరిపోతాయి నువ్వెవరో తెలుసుకుంటే. కానీ ఎలా తెలుసుకోవాలి? మరి వీడు తెలుసుకోగలడా తన స్వరూపం ఏమిటో? వీడు తెలుసుకోలేడు. ఎందుకంటే వీడు ఆత్మ మీద ఆధారపడి ఉన్నాడు. వీడు ఒక జడ పదార్థము. పోనీ కర్మలతో తెలుసుకోగలడా అంటే కర్మలు కూడా జడమే అన్నారు భగవాన్. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అన్నారు. కర్మ అనేది దైవమా? కాదు, కర్మ అనేది జడము అన్నారు. ఒక జడ వస్తువు ఒక చైతన్యాన్ని తెలుసుకోలేదు ఎప్పటికీ. కాబట్టి వీడు ఏ కర్మలు ఆచరించినా సరే వీడు తన స్వరూపం ఏమిటో తను గ్రహించలేడు. భగవాన్ అదే చెప్తారు, దేహేంద్రియాలతో తాదాప్యము చెంది కర్మలు చేస్తూ ఫలితాలను అనుభవిస్తూ ఉండే ఈ జీవుణ్ణి అహం అంటున్నారు. అలాగే ఈ జీవుడికి ఆధారమైన ఆత్మను, నిత్య సత్య పరమాత్మ చైతన్యాన్ని తాను అనే పదంతోనూ భగవాన్ రమణులు తెలియజేసేవారు. ఆ తానుయే మన నిజస్వరూపము. దాన్ని తెలియజేసే జ్ఞానాన్నే ఆత్మజ్ఞానం అంటున్నారు. నీవు ఎంత కర్మలు ఆచరించినా సరే వాటితో నీవు ఆత్మజ్ఞానము పొందలేవు. ఒక వనంలో కొంతమంది మునులు వైదిక కర్మకాండలకు సంబంధించిన యజ్ఞయాగాదులు చేస్తూ జీవిస్తూ ఉండేవారు. వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ కర్మకాండను సాగించేవారు. తాము చేసే యజ్ఞయాగాది
కర్మల వల్లనే తమ కోరికలు సిద్ధిస్తాయని, మోక్షప్రాప్తి కలుగుతుందని భావించేవారు. వారికి కొన్ని యోగసిద్ధులు కూడా కలగడంతో వారిలో అహంకారం కలిగింది. తాము చేసే కర్మల వల్లనే తమకు సిద్ధులు లభించాయని, ఇందులో భగవంతుని ప్రమేయం ఏమీ లేదని వారు అనుకున్నారు. సిద్ధులైతే పొందారు కానీ సంపూర్ణమైన ఆనందం వారికి లభ్యం కాలేదు. దీంతో వారి అహంకారాన్ని తొలగించి వారికి శాశ్వత ఆనందం కలిగించాలనే సంకల్పం పరమశివుడికి కలిగింది. వెంటనే ఆ హరుడు ఒక యువ సాధువు రూపం దాల్చి ఆ మునుల వద్దకు చేరుకున్నాడు. పరమేశ్వరుని కృపను నమ్మకున్న యజ్ఞయాగాదుల వంటి సత్కార్యాలను చేసిన ఫలితమే వారికి శివదర్శనం కలిగేలా చేసింది. అయితే ఆ యువ సాధువును వారు పట్టించుకోలేదు. తమ తమ పనులలో నిమగ్నులయ్యారు. మునిపత్నులు మాత్రం ఆ యువకుణ్ణి చూసి అతడి రూపానికి మోహ పరవశులై అతడి వెంటపడి వెళ్ళిపోయారు. అలా ఎంతో దూరం వెళ్ళారో వారికే తెలియదు. తమ భార్యలు కనబడకపోవడంతో మునులు వారి కోసం అన్వేషించడం మొదలుపెట్టారు. చివరికి వారు ఆ యువ సాధువు వెంటపడటం చూసి ఆగ్రహించారు. తమ యోగసిద్ధుల సాయంతో అనేక ఆయుధాలు సృష్టించి అతడి మీదకి వదిలారు. అయితే ఎన్ని రకాల ఆయుధాలు తనపై పడుతున్నా ఏమాత్రం చెలించకుండా ఆ యువ సాధువు చిరునవ్వుతో ఉండిపోయాడు. మునులు తమకున్న సిద్ధులన్నింటినీ ప్రయోగించిన ఆ యువకుణ్ణి ఏమీ చేయలేకపోయారు. దీంతో వారు ఆ వచ్చినవాడు సామాన్యుడు కాదని, సాక్షాత్తు పరమశివుడని గ్రహించారు. తమ తప్పును క్షమించి తమను అనుగ్రహించాలని కోరుతూ స్వామి పాదాలపై పడి వేడుకున్నారు. తమ దుఃఖాలన్నీ తొలగి ఆనందం కలగడానికి మార్గం చెప్పాలని కోరారు. వారికి దుఃఖం కలగడానికి కారణం ఆత్మజ్ఞానం లేకపోవడమేనని, ఆత్మజ్ఞానం వల్లనే సమస్త దుఃఖాలు నివృత్తై శాశ్వత ఆనందం కలుగుతుందని పరమశివుడు వారికి హితబోధ చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఇది శివపురాణంలోని ఈ కథను తమిళ కవి మురుగునార్ ఒక గ్రంథ రూపంలో రచించారు. అయితే పరమశివుడు మునులకు బోధించిన ఆత్మజ్ఞానాన్ని మాత్రం రాయకుండా ఆయన వదిలేశారు. ఎందుకంటే ఆత్మజ్ఞానం గురించి చెప్పాలన్నా రాయాలన్నా కేవలం గ్రంథాలు చదివే కవులు పండితులకు అర్హత లేదు. దానికి ఆత్మజ్ఞాన సంపన్నులు మాత్రమే అర్హులని మురుగునార్ కవి విశ్వసించారు. అందుకే ఆయన భగవాన్ రమణ మహర్షిని సందర్శించి తన గ్రంథాన్ని గురించి చెప్పి చివర్లో పరమశివుని జ్ఞానబోధను తాను రాయకుండా విడిచిపెట్టిన సంగతి వివరించారు. తమరే ఈ గ్రంథాన్ని పూర్తిగా వించాలి అని వేడుకున్నారు. ఆయన అర్థించిన సమయం ఎంత మంచిదో. ఆ కవి అదృష్టం మనందరి అదృష్టం వల్ల భగవాన్ రమణులు అందుకు అంగీకరించి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ తమిళంలో ఉపదేశసారం రాశారు. భగవాన్ రచించిన ఆ 30 శ్లోకాల ఉపదేశసారమే మన ముందు ఈనాడు మనం అందరం దాన్ని చదువుకుంటున్నాం. అవి ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రత్నం లాంటిది. కాబట్టి ఇక్కడ మొదటి శ్లోకంలోనే భగవాన్ చెప్పారు, కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తర్జడమని. అంటే కర్మతో నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందలేవు. ఆ మునులు కర్మను చేసి సిద్ధులు సంపాదించారే తప్ప శాశ్వతమైన ఆనందాన్ని సంపాదించలేదు. అదే పరమశివుడు వాళ్ళకి చెప్పింది. కేవలము ఆత్మజ్ఞానం వల్లనే సమస్త దుఃఖాలు నివృత్తి అయి శాశ్వత ఆనందం కలుగుతుందని వారికి హితబోధ చేశారు. అలాగే ఆత్మజ్ఞానాన్ని ఎవరు అందించలేరు, ఎవరు బోధించలేరు. అది ఒకళ్ళ నుంచి ఇంకొకరికి అందేది కాదు. ఆత్మ తనకు తానుగా ప్రకటితమవ్వాలి తప్ప భగవాన్ రమణ మహర్షి నుంచో లేకపోతే పరమశివుడి నుంచో మరి ఏ గురువుగారి నుంచో కూడా ఆత్మజ్ఞానము అది శిష్యులకు అందించేది కాదు. గురువు నువ్వు ఏది కాదో చెప్తారు, అంతేగాని ఆత్మజ్ఞానము అదేదో శక్తిపాతం వల్లతో కానీ లేకపోతే తల మీద చెయ్యి పెడితే అదేదో అనుగ్రహం వస్తుందనో కానీ అలా రాదు.
అలా చెయ్యి పెట్టి లేకపోతే శక్తిపాతం చేసి ఆత్మజ్ఞానాన్ని అందించాడు అంటే వాడు అసలైన గురువు కాదు. ఆత్మజ్ఞానము ఎవరూ అందించలేరు. అది ఆల్రెడీ సిద్ధించి ఉన్న సద్వస్తువు. నీవు అదే ఉన్నావు కాబట్టి దానికి కొత్తగా ఒకళ్ళ నుంచి పొందేది కాదు అది. ఒకవేళ అది బయట నుంచి పొందేదైతే ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ భవిష్యత్తులో పోతుంది అని అర్థము. ఆత్మ అలా కాదు. ఆత్మ శాశ్వతం. అది పర్మనెంట్. అది మార్పు లేనిది. అసలు ఉన్నదే ఆత్మ, లేనిది సృష్టి. ఆత్మ నేనున్నాను అని తనకు తానుగా వ్యక్తం అవ్వాలే తప్ప ఈ జీవుడు దాన్ని తెలుసుకోలేడు. కాబట్టి ఇక్కడ భగవాను చెప్పేది నిశ్చలంగా ఉండటమే ఇక్కడ పద్ధతి అంటారు. నీ కర్తవ్యము ఉండటమే, ఇదిగా అదిగా ఉండటం కాదు. నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు అంటారు. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే. అంతకన్నా తేలికైనది ఏమిటి? అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక అంటారు. నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి. దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి. తన గురించి ఎరుక నిశ్చలము, నిర్మలము, మనోవ్యాకులత నుండి విముక్తమైన చైతన్యానికే కలుగుతుంది. హృదయంలో ఎప్పుడు రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో. అదే నీవు. ఏది ఉన్నది లేదు అనుకోకుండా, దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే. అదొక్కటే సత్యం. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.